నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. తెలంగాణలో తెలంగాణ రైజింగ్ అంటూ ఒక ప్రచారం జరుగుతా ఉంది. తెలంగాణకు భారీ పెట్టుబడులు రాబోతా ఉన్నాయంటూ కూడా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో భారీ ఎత్తున ఒక ప్రకటన చేశారు. దాదాపు 1,78,000 కోట్లు తెలంగాణకు రాబోతా ఉన్నాయంటూ కూడా సోషల్ మీడియాలో ఒక చర్చనీయాంశంగా మారుతుంది. నిజంగానే తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు రాబోతా ఉన్నాయా? అసలేం జరుగుతా ఉంది? దావోస్‌లో జరిగినటువంటి పెట్టుబడులకు సంబంధించి విషయాల గురించి మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా చూస్తారన్న? తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు వస్తా ఉన్నాయంటూ కూడా ఒక ప్రచారం అంతా ఉంది. దాని మీద మీ స్పందన ఏంటి? దానికంటే ముందు హ్మ్. నేను నిన్న చీఫ్ మినిస్టర్ ఆఫీస్‌లో కవరింగ్ లెటర్ పెట్టి హ్మ్. దీని మీద సంతకం పెట్టమన్నా. హ్మ్. ఏమని ఇచ్చిన? హ్మ్. గ్యారంటీ బాండ్ ఆన్ తెలంగాణ రైజింగ్ డెలిగేషన్ ఎంఓయూస్ అట్ దావోస్. హ్మ్. దీని మీద మీరు సంతకాలు పెట్టమని నిన్న ఇగో కవరింగ్ లెటర్ కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇది ఇచ్చిన. ఓకేనా? హ్మ్. కవరింగ్ లెటర్ పెట్టి ఎన్నెన్ని పెట్టుబడులు తెచ్చినా అని చెప్పిండు. హ్మ్. ఆ! హ్మ్. ఎంత అమెజాన్‌కెళ్ళి 60,000 కోట్లు, సన్ పెట్రోకెళ్ళి 45,500 కోట్లు, టిన్‌మ్యాన్ గ్లోబల్‌కెళ్ళి 15,000 కోట్లు, మెగా ఇంజినీరింగ్‌కెళ్ళి 15,000 కోట్లు. ఆ! ఈ విధంగా టోటల్‌గా 1,78,950 కోట్ల రూపాయలు 50,000 మందికి నౌకర్లిస్తాము అని చెప్పింది. హ్మ్. ఇవేంటి? ఎంఓయూలు. మీరెక్కడ కూడా ఒక పదం వింటలేరు. హ్మ్. ఎంఓయూకు లీగల్ స్టాండ్ ఉన్నది. ఎంఓఏకుంటది. హ్మ్. అంటే మెమరాండం ఆఫ్ అగ్రీమెంట్‌కుంటది. ఇక్కడ అగ్రీమెంట్‌లు జరగలేదు. ఇక్కడ జరిగిందేందనంటే అండర్‌స్టాండింగు. అంటే హ్మ్. నేను పెడితే పెడతా లేకుంటే లేదు. అండర్‌స్టాండింగ్ అనేది స్విట్జర్లాండ్‌లో ఉన్న ఏ తెల్లోనికి తెల్ల సూటేసుకి నేను ఒక కంపెనీ పెడుదువురా అంటే ఆయనతోని ఎంఓయూ జేసుకోవచ్చు. హ్మ్. ఈరోజు తెలంగాణల పాన్ డబ్బావోడిని గూడా బతకనిస్తలేరు. ఓ ఫుట్‌పాత్ దుకాణాన్ని బతకనిస్తలేరు. అన్ని రైట్స్ ఉండి వాడు కొన్ని సంవత్సరాలకెళ్ళి 50, 60 ఏళ్లకెళ్ళి ఉన్న దుకాణాలు గూడా కూలగొడుతుంది. ఒక కంపెనీని నేను తీసిపెట్టి నన్ను బతకనిస్తదా అనే నమ్మకం డౌట్ ఎట్లొస్తది? హ్మ్. ఈరోజు ఆల్రెడీ ఎక్కడికక్కడ అనుమూల బ్రదర్స్ ట్రిపుల్ ఆర్ టాక్స్‌లు ఎక్కడ పడితే అక్కడ పడుతున్నాయి. హ్మ్. ఈరోజు మన హైడ్రా కమిషనరు అమీన్‌పూర్ పెద్ద చెరువు పైననేమో కూల్చివేతలు జరుగుతాయి. కిందనేమో కొనుగోలు, సెటిల్మెంట్‌లు జరుగుతాయి చెరువు కింద. హ్మ్. బాగా ప్రతి 250 గజాలకు 50 గజాలు. హ్మ్. ఈరోజు హైడ్రా పేరుతోని కూల్చివేతలు, హ్మ్. 144 సెక్షను. హ్మ్. ఈరోజు కంపెనీ పెడితే ఎవడొస్తాడు ఇక్కడ పెట్టనీకి? ఏ కంపెనీ పెడతారు? హ్మ్. ఈడ రూపాయి వాల్యూ భారతదేశం ఇక్కడ కాదు అసలు భారతదేశంలో రూ. 1 వాల్యూ అనేది పూర్తిగా పడిపోయింది. హ్మ్. పడిపోయినప్పుడు ఇక్కడికొచ్చి ఈరోజు పెద్ద పెద్ద వాల్‌మార్ట్‌లు, డీమార్ట్‌లు అసొంటియి ఏందనంటే వాళ్ళు పెద్ద ఎత్తున నడుస్తది. వాళ్ళు నష్టమొచ్చినా, లాభమొచ్చినా ఉంటది. ఇయాల హ్మ్. ఐకియా అనేది కూడా లాసుల్నే నడుస్తుంది ఈరోజు. హ్మ్. కాబట్టి ఇవన్నీ గూడా ఇక్కడికొచ్చి పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళన్నీ జూస్తారు. ఇంకొక అన్నిటికంటే ముందు ఒకటి నేను చూపెడతా. ఈరోజు మనము ఒక బ్యాంక్‌లో లోన్ తీసుకుంటాం. అవును. బ్యాంక్‌లో లోన్ తీసుకుంటాము. వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు ఒక కేటగరీ. నా మీదున్న కేసులు, గీసులు అన్నీ జూస్తారు. హ్మ్. అసొంటోడు భారతదేశము, ప్రపంచ దేశంలో భారతదేశం ఒక మోడీని ఒకడిని గుర్తుపడతారు. హ్మ్. ముఖ్యమంత్రిని గుర్తుపడతారు. రేవంత్ రెడ్డి అంటే వాళ్ళకు ఒక చీఫ్ మినిస్టర్ అంటే ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే కౌన్సిలర్ లెక్క. వాళ్ళేం జూస్తారంటే ఇట్లా కొడతారు. "నీ పేరు ఇట్లా మా దగ్గర మీరు ఒక 50,000 కోట్లతోని మా దగ్గర కంపెనీ పెట్టుండ్రి. నేను బాగా నీకు పుషింగ్ ఇస్తా. అది ఇస్తా, ఇది ఇస్తా" అంటే వాడేం జేస్తాడంటే ఫస్ట్ నీ పేరు ఏం పేరు చెప్పు బాబు అంటే, నా పేరు రేవంత్ రెడ్డి అంటే, వాడు రేవంత్ రెడ్డితో కొడతాడు. రేవంత్ రెడ్డి అని పేరు కొడతాడు. హ్మ్. కొట్టిన తర్వాత వీని మీద ఏమైనా క్రిమినల్ కేసులున్నాయా అని చెప్పి ఫస్ట్ చూస్తాడు. క్రిమినల్ కేసెస్ అని చెప్పి కొట్టి కొట్టి చూస్తాడు. హ్మ్. ఆ! హ్మ్. కొట్టి చూస్తాడు. చూసిన తర్వాత ఇంగో ఇట్లా కొడతాడిగ. కొట్టి ఏమున్నాయి క్రిమినల్ కేసులు ఏమొచ్చినాయి అని చూస్తాడు. ఇగ ఓపెన్ అయితా ఉంటయి. ఓపెన్ అయ్యి ఒక కేసుల చిట్టా వస్తది. అర్థమైందా? హ్మ్. ఇగో ఇట్లా కేసులు మొత్తం ఉన్నాయని చెప్పొస్తాయి. ఆ! వస్తే అమ్మో! వీడెట్నో ఉన్నాడని చెప్పి కేసులు పెట్టది. ఏది? పెట్టుబడొస్తాడా? నాకు లోన్ ఇయ్యరు. నా మీద క్రిమినల్ కేసులుంటాయి. అసొంటిది మన దగ్గరకొచ్చే కంపెనీలు గూడా రావు. హ్మ్. కాబట్టి ఇక్కడ తెలంగాణల మన సీఎం పరిపాలన చూసి, సీఎం మీదున్న కేసులు చూసి, లేకుంటే ఇగో ఇంకోటొస్తది జూడు. తెలంగాణ సీఎం టాప్ లిస్ట్ ఆఫ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ రిజిస్టర్డ్. ఎవరు పెడతారబ్బా పెట్టుబడి? హ్మ్. ఇవన్నీ చూస్తారబ్బా ఒక ఇన్వెస్టరు. అరే వాడు 10,000 కోట్లు, 15,000 కోట్లు ఉత్తగా నేనొచ్చి చెప్పంగానే ఇస్తాడా? వాడు దొంగో, లంగో, మంచోడో, చెడ్డోడో తెలవకుంటే ఎట్లిస్తారు అట్లా? కాబట్టి క్యారెక్టర్ కూడా కౌంట్. నువ్వు రాసుకో. తెలంగాణకు చాక్లేట్ కంపెనీ కూడా రాదు. హ్మ్. పిప్పర్మెంట్‌ల కంపెనీ కూడా రాదు.
అరే నువ్వు ఎవరిని కిందోళ్ళనే బతకనిస్తారు. పెద్ద న్యూస్ అది ఈరోజు. హైదరాబాద్‌లో ఉన్న స్ట్రీట్ వెండర్స్ మన్మోహన్ సింగ్ చట్టం చేసిండు వాళ్ళకి హాకర్స్ రైట్స్ అని. అసోంటోళ్ళను వాళ్ళ దుకాణాలను కూలగొడితే ఈరోజు లేకుండా చేస్తే నిన్ను ఎవరు నమ్మొస్తారు ఇక్కడికి హైదరాబాద్? ఎవరు రేవంత్ రెడ్డి విజన్ ఉన్న నాయకుడు. సో, పెట్టుబడులు ఖచ్చితంగా తెలంగాణకు వస్తాయంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటా ఉన్నారు కదా! సో, గత ప్రభుత్వంలా కాదు, రేవంత్ రెడ్డికి అన్నీ తెలుసు. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి నాయకుడు కాంగ్రెస్‌లో ఉన్నది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అని గొప్పగా మాట్లాడుకుంటా ఉంటారు కదా! ఏం చెప్తారు అలా దానికి? చెప్పినోళ్ళు ఎవరు అవగాహన లేకుండా చెప్పాలి. లేకుంటే రేవంత్ రెడ్డి ఏమన్నా మాకు కళ్యాణ మాకు ఇస్తారేమో దానికోసం అని చెప్పాలి గానీ, హ్మ్. ఒరిజినల్‌గా ఆయనకు విజన్ లేదు, అకౌంటబిలిటీ లేదు. తెలంగాణ నా స్టేట్ అని ఆయన అనుకోడు. తెలంగాణని డెవలప్ జేసుకోవాలనుకోడు. తెలంగాణని ఆయన దృష్టిలో సంపాదన. ఈరోజు ఆయన కబ్జా చేసిన భూములు అమ్ముకోనికి అమ్ముడు పోవాలన్న. ఈరోజు లక్షల ఫ్లాట్స్ ఖాళీలున్నాయి. అవి అమ్ముడు పోవాలన్న. ఒక హైప్ లేపాలి. హ్మ్. ఆ హైప్ లేవనీకే 1,78,000 కోట్ల. ఈరోజు ఏడొచ్చినాయబ్బా? ఎవడిస్తాడబ్బా నీకు? పాండబ్బ పెట్టాడు నేను చూసేవాడిని అమ్మడు. పాండబ్బ పెడితే ఊడబీక్కుతున్నావు నిన్ను కంపెనీ నేనెట్లా పెడతా? హ్మ్. రోడ్డు పైన ఒక చిన్న జనరల్ షాప్ పెట్టుకుంటే నువ్వు ఊకుంటలేవు. ఊడబీకుతున్నావు. నేనెట్లా నమ్ముతా? వచ్చి నిన్ను నమ్మి ఎట్లా నేను అంత పెద్ద కంపెనీ నేను పెడతా తీసుకొచ్చి ఇక్కడ. అసలు వీడు పెట్టుబడి పెట్టిండ్రా? అక్కడికి పోయి పెట్టుబడి తెచ్చిండ్రా? అనేది డౌట్. హ్మ్. ఈరోజు అక్కడికి పోయి పెట్టుబడి వీళ్ళు పెడితే డాలర్లలో వస్తది. వాడు ఇక్కడికి వచ్చి పోతే రూపాయలలో వస్తాయి. వాడు ఒక చాక్లెట్ అమ్ముకుంటే ఆడ రూ. 80 వస్తాయి డైరెక్ట్. రూ. 86 వస్తాయి. హ్మ్. వాడు భారతదేశం అంటే డాలర్. ఒక డాలర్ వస్తదని. వాడు భారతదేశం తీసుకొని 86 చాక్లెట్‌లు అమ్మితే హ్మ్. 86 చాక్లెట్‌లు అమ్మితే హ్మ్. వానికి డాలర్ వస్తదిక్కడ. హ్మ్. అర్థమైందా? హ్మ్. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించాలి. జరిగింది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలంటే రేవంత్ రెడ్డి చేసింది ఎంఓయూ మిస్టర్ కాంగ్రెస్ లీడర్స్ హ్మ్. యూ షుడ్ అండర్‌స్టాండ్. తెలంగాణ జరిగింది ఎంఓయూ మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ నాట్ అగ్రీమెంట్. అండర్‌స్టాండింగ్‌కి లీగాలిటీ లేదు. వాడు పెట్టడు. నమ్మడు. ఏ ఇండస్ట్రీ ఇక్కడికి రాదు. బికాస్ ఆఫ్ హైడ్రా, బికాస్ ఆఫ్ 144 సెక్షన్, బికాస్ ఆఫ్ కబ్జాస్, బికాస్ ఆఫ్ ట్రిబునల్ టాక్స్, బికాస్ ఆఫ్ బ్లాక్‌మెయిలింగ్. ఈరోజు లాస్ట్‌లో చిన్న దుకాణాలు పెట్టుకున్నోళ్ళని కూడా ఈరోజు కూలగొట్టి మీరు తొక్కిచ్చేసి పక్కన పడేస్తుంది కాబట్టి మిమ్మల్ని ఎవ్వడు కూడా నమ్మడు. మీ దగ్గరికి ఎవరొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మీరు ఆలోచన చేయండి దీని మీద. ఒక చరిత్రాత్మకమైన పార్టీలో మీరున్నప్పుడు గదమోసులు బంద్ చేయండి. ఈరోజు ఎవడు చూడనీకొచ్చినా నీ ముఖ్యమంత్రి క్యారెక్టర్ ఒక లోన్ ఇచ్చేటోడే అన్నీ చూస్తాడు. అసొంటి ముఖ్యమంత్రి బ్యాక్‌గ్రౌండ్ ఏంది? ఈయన ఎన్నుకున్న క్రిమినల్ ఐడియాలజీ ఏందనేది మొత్తం చూసి లోన్ ఇస్తారు. ఈ ముఖ్యమంత్రి క్యారెక్టర్ చూసి ఎవ్వడు కూడా రూపాయి కూడా లోన్ ఇయ్యడు. మీరు రాసుకోండి దయచేసి. మీరు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్ రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలు మీరు చెప్పకుండ్రి. చెప్పేదుంటే వేమనరేందర్ రెడ్డి చెప్పమను. చెప్పమంటే సీతక్కని చెప్పమను. లేకుంటే ఎవరు రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డిని చెప్పమను. ఆ దండుపాలని చెప్పమను. వాళ్ళు దోసుకుంటుర్రు, వాళ్ళు దాచుకుంటుర్రు. మీరెందుకు అనవసరంగా బద్నాం అయితారండి? హ్మ్. అంటే ఇదంతా గూడా ప్రచారం అంతా గూడా అంతా ఉత్తమాట అంటారా? అబద్ధం బ్రదర్. ఒక్క హ్మ్. రూపాయి ఎవడు పెట్టడంటాడు ఆయన మొఖం చూసి. హ్మ్. ఒక్క రూపాయి ఇక్కడ పెట్టడు. చాలా మంది దందాలు బంద్ చేసిండ్రు. హ్మ్. చాలా మంది రియల్ ఎస్టేట్ బంద్ చేసిండ్రు. చాలా మంది కన్‌స్ట్రక్షన్‌లు బంద్ చేసిండ్రు. హ్మ్. అన్నీ మూసుకొని ఈరోజు కూసున్నారు. రూపాయి పైసలున్నోడు దగ్గర పెట్టుకొని మళ్ళా ఏది కట్టినా వీడొచ్చి ఏసుకపోతాడని చెప్పి. గద్దలు లెక్క తిరుగుతున్నారు తెల్లారిలేస్తే. గద్దలు రాబందులు. హ్మ్. అరే 250 గజాలు సర్వే చేస్తే 50 గజాలు తిరుపతి రెడ్డి మనిషికి ఇయ్యాలనంటే ఏందన్నట్టు ఇది? దీనికి హ్మ్. మించిన దౌర్జన్యం ఏమున్నది? హ్మ్. ఈరోజు కరీంనగర్‌లో పొద్దుగాల ఒక కలెక్టర్‌ని బాధాపు పొంగిలేటి అనే తోడు తిడతాడు. ఆమె చదువు చదివిందెంత? నీ చదువెంత? ఆమె బతికెంత? నీ బతికెంత? నువ్వు రోజుకో పార్టీ తిరిగేటోనివి. హ్మ్. నువ్వు లంబడోళ్ళ భూములు కబ్జా చేసుకునేటోనివి. అర్థమైందా? లంబడోళ్ళ భూములు గుంజుకునేటోనివి. హ్మ్. నీదో బతుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ని తిడతావా నువ్వు పబ్లిక్‌ల? నీ బతుకు ఇయ్యాల నువ్వు కాంగ్రెస్ రేపు ఏ పార్టో? మొన్న వైసీపీ, నిన్న బీఆర్ఎస్, ఇయాల కాంగ్రెసు. రేపేదో నువ్వు రాజకీయ సంచార జీవి. నువ్వు, నీ రేవంత్ రెడ్డి, నీ సీతక్క, నీ వేం నరేందర్ రెడ్డి. ఏముంటి పని ఈ ఈ ఈ దండుపాలెం గ్యాంగే మాట్లాడాలి. వాటిపైన వాళ్ళే ముందుకు రావాలి. మరి రేపు ఇవాళ సంబరాలు గూడా జేసుకోవాలి. తెలంగాణ రైజింగ్ అంటూ కూడా ఆ అంశాన్ని గూడా చూస్తా ఉన్నాం గదన్న! మరి అది గూడా ఉత్తమాటే అంటారా? అంతే బ్రదరు. అన్నీ బొక్క. కార్యకర్తల పైసలు బొక్క. హ్మ్. ఈరోజు గ్రామ సభలల్లా అత్యధికంగా కాంగ్రెస్ పార్టోళ్ళే అప్లై చేస్తుండ్రు. ఎందుకు చెప్పాలనా? హ్మ్. వాళ్ళకి ఆశతోని గాదు. వాళ్ళు హ్మ్. పేదరికంలో నెట్టబడ్డరు.
వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ కార్యకర్త గ్రామీణ స్థాయిలో ఉన్న కార్యకర్తలు వాళ్ళు కంప్లీట్‌గా బావర్త్ లైన్‌లోకి వెళ్ళిపోయారు. పార్టీ ఖర్చు పెట్టి పెట్టి. హ్మ్. ఎలక్షన్‌ల తప్పుడు తప్ప వీళ్ళు ఎప్పుడు రూపాయి ఇయ్యరు వానికి. మంచి చెడు కూడా వానికి చూడరు. హ్మ్. అసొంటిది ఇయాల ఊర్లలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేషన్‌ల కోసం, ఇండ్ల కోసం ఎగబడుతుర్రు. వాళ్ళంతా ఆ ఇళ్లలోనే ఉంటారు. హ్మ్. మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు కూడా వాళ్ళు పెద్ద లెవెలోళ్ళు ఉంటారు. గ్రామ శాఖ అధ్యక్షులు కూడా పెద్దోళ్ళే ఉంటారు. ఈరోజు బిలో పావర్టీ లైన్ ఉండేటోడు కొంతమంది గ్రామాల అధ్యక్షులు కూడా చాలా పేదరికంగా ఉండేటోళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు కార్యకర్తలు కూడా బాధితులైపోయారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చూసినావు కదా మన కుక్కను బహుజన కాంగ్రెస్ బిడ్డలను కుక్కల లెక్క కొట్టించారు. ఏమైంది ఏమైనా యాక్షన్ ఉందా? ఒక ఎఫ్ఐఆర్ చేయగలిగిందా మీరు? హ్మ్. ఎస్సీ బిడ్డలను బాజాప్తా శివచరణ్ రెడ్డి అనేటోడు గూండాలను తీసుకొచ్చి బహిరంగంగా కుక్కలను కొట్టినట్టు కొడితే ఇయ్యాల ఎఫ్ఐఆర్ చేయాలి. పీసీసీ పెయింటర్ ఎఫ్ఐఆర్ చేయకుండా ఆపిండ్రు మీరు. ఎవరికి రక్షణ ఉందంట? దేనికోసం సంబరాలు? ఏం పీకిదాని సంబరాలు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇలా కాంగ్రెస్ పార్టీ బతికేదే బహుజనవాదం కోసం. వాళ్ళను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మోసం చేసిపోయిండ్రు ఈరోజు. 29 జీవో తీసుకొచ్చి లగిచెర్లలో ఎస్టీ భూములే గుంజుకుంటారు. వెలుమలలో ఎస్టీ భూములే గుంజుకుంటారు. బాజాప్తా దగ్గరుండి. ఈరోజు నవీన్ మిట్టల్ అంటోడు మీరే దొంగ అంటారు. నవీన్ మిట్టల్ అంటోడు మీరే నడిపించుకుంటారు. జయేష్ రంజన్ దొంగ అంటారు. మళ్ళీ జయేష్ రంజన్ మీరు తీసుకుపోయి స్విట్జర్లాండ్‌కు తీసుకొని పోతారు. ఈరోజు దొంగలందరినీ మీ దగ్గర పెట్టుకొని దొంగలను మీరు కొనసాగించుకుంటా ఈరోజు మేయా కృష్ణారెడ్డి జైలుకు పంపుతామంటారు. సిబిఐ ఎంక్వైరీ అంటే ఆయన తీసుకుపోయి వర్కులు ఇస్తారు. ఈరోజు పొంగిలేటికి ఒక వర్క్ పొంగిలేటి అంటారు. మళ్ళీ ఇక్కడ లంబడోల భూములు కొనుక్కోరు. సరే ఇంత దౌర్జన్యం ఈరోజు తెలంగాణ నడుస్తుంది. ఈరోజు తెలంగాణ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. వచ్చే ప్రభుత్వాలు ఈ తప్పులు జరగకుండా వాళ్ళు చూసుకున్న రోజులు వాళ్ళ నాయకులుగా మిగులుతారు. లేకుంటే ఈరోజు ప్రభుత్వాలకు పాడిన మీద భరోసా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి 100% ఈ దొంగలను కొనసాగించడం అధికారులు కూడా గజ దొంగలే ఉన్నారు. ఇది తెలంగాణకి పెట్టుబడులు తీసుకొస్తా అని వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణకి తీసుకొచ్చేది ఏమీ లేదు. వాళ్ళ స్వంత స్వలాభాల కోసమే ఈ పర్యటన అంటూ కూడా కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జర్షన్ గారు చెప్తున్నటువంటి అంశం చూస్తున్నాం. ఇది ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతోనే కలుద్దాం. థ్యాంక్ యూ.